ఆల్ ఇండియా కోటాలో మనం మర్చిపోతున్న కొన్ని కాలేజ్ గురించి జనరల్గా చేస్తున్న మిస్టేక్స్. మనం కొన్ని కాలేజ్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్లో టాప్ కాలేజ్ సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి, అందరికి తెలుసు. కానీ ఈ టాప్ 5 కాలేజెస్ అంటే ఢిల్లీ, జోధ్పూర్, భోపాల్, రిషికేష్, నాగ్పూర్ అనేవి టాప్ కాలేజెస్ ఎప్పటి నుంచో ఉన్నవి. డెఫినెట్లీ దీనికి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. తర్వాత చూసుకుంటే రాయ్పూర్, భువనేశ్వర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే హైదరాబాద్లో కొత్త ఇంకా పూర్తి కాలేదు. సో మనకి బీబీ నగర్, ఎయిమ్స్ బీబీ నగర్లో ఒకటి ఉంది. తర్వాత ఎయిమ్స్ మంగళగిరి రీసెంట్గా సీట్లు కూడా పెరిగాయి. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా స్థలం కేటాయించి సో ఆ సీట్లు కూడా చాలా వరకు పెరిగాయి. సో చాలామంది తక్కువ మంది ఫోకస్ చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే సరే ఈ తెలుగు రాష్ట్రాల సంగతి. దీంతో పాటు ఎయిమ్స్ మధురై, జనరల్గా ఏంటి అంటే ఎయిమ్స్లో ఉన్న అన్ని కాలేజీల కల్లా ఎయిమ్స్ మధురైకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఈ మధురై కంటే కూడా ఇంకా ఇంకొన్ని కాలేజెస్ ఉన్నాయి దీనికంటే బెటర్ కాలేజెస్. లక్నోలో కేజీ మెడికల్ కాలేజ్, తర్వాత వచ్చేసి బెంగళూరులో ఈఎస్ఐ బెంగళూరు మెడికల్ కాలేజ్, చెన్నైలో ఉన్న మెడ్రాస్ మెడికల్ కాలేజ్, స్టాన్లీ మెడికల్ కాలేజ్, తర్వాత వచ్చేసి చాలా మంది మనందరికి తెలుసు జిప్మర్ పాండిచేరి కాలేజ్, అందరికీ తెలుసు, వెరీ ఓల్డ్ కాలేజ్ ఇది. కానీ జిప్మర్ కరైకల్ అనేది చాలా కొత్త కాలేజ్, చాలా తక్కువ మందికి మాత్రం తెలుసు. అంటే నేను ఇవన్నీ కూడా ఈ ఏదైతే ఆల్ ఇండియా కోటాలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. లోకల్గా ఆంధ్రాలో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్నా కానీ హెవీ కాంపిటీషన్. మన ఆంధ్రాలో చూసుకుంటే 58,000 మంది నీట్ రాస్తే దాదాపు 36,000 మంది క్వాలిఫై అయ్యారు. వేరియాస్ మన తెలంగాణలో చూసుకుంటే 70,000 మంది రాస్తే అప్రాక్సిమేట్లీ 40,000 మంది ఏమో క్వాలిఫై అయ్యారు.